రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. యంగెస్ట్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గా రాష్ట్రం యువతకి ఉపాధి కల్పన భావితరాలకు స్ఫూర్తిగా అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఏడాది పాటు శ్రమించి పాలసీలో మార్పులు తీసుకుని వచ్చి 2 లక్షల మందికి ఉపాధి కల్పించడం దేశంలోనే మొదటిసారి. గూగుల్ విశాఖకు రావడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుంది. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద ఐటీ హబ్ గా భారత్, దేశంలోని తొలి ఏఐ హబ్ ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతోంది. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం, వైద్యం, విద్యా రంగాల్లో గణనీయమైన మార్పులు మెరుగుపడతాయి. ఉపాధి కలిగించాలనే ఒకే ధ్యేయంతో ఈ రోజు ప్రపంచంలోనే ఉన్నటువంటి కంపెనీలన్నిటితో కూడా ఈ రోజు మాట్లాడి ఒప్పందాలు తీసుకొని ఈ రోజు రాష్ట్రానికి తీసుకొచ్చి ఎంతో కృషి చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు గూగుల్ క్లౌడ్ తో మనకి ఈ రోజు సంస్థని తీసుకొని వచ్చి విశాఖకు ఒక ఐటీ హబ్ గా కూడా మార్చే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ కేవలం పేపర్ రూపంలో కాకుండా చేతల రూపంలో చూపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ప్రాంతము డెవలప్ అవ్వాలని, అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఈ రోజు ప్రతి సంస్థతో మాట్లాడి ఈ రోజు ఆ జిల్లాలకు గాని ఆ ప్రాంతాలకు గాని సంబంధించినటువంటి సంస్థల్ని ఇక్కడ మనకు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కలిగించే దిశగా ఈ రోజు అడుగులు వేస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ ని ఎంత ప్రపంచ పటంలోనే ముందుగా తీసుకెళ్లాలి అభివృద్ధి పదంలో అనే ఒక సంకల్పంతో ఈ రోజు తెస్తున్నటువంటి అభివృద్ధిని యువత అంతా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు ఈ గూగుల్ క్లౌడ్ సంస్థ 1,33,000 కోట్లతో ఈ రోజు ఈ సంస్థను తీసుకొచ్చి దాదాపు 2 లక్షల యువతకు ఉపాధి కలిగించే దిశగా ఈ రోజు మనం ఒప్పందం చేసుకున్నామనంటే ఖచ్చితంగా ప్రజల మీద మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, యువత భవిష్యత్తు మీద మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కంపెనీలన్నిటితో కూడా ఈ రోజు లోకేష్ అన్న గారు సమయం దొరికినప్పుడల్లా కూడా ప్రపంచమంతా తిరిగి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారు. ఈ డేటా సెంటర్ ని విశాఖకు తీసుకురావడంతో ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మనం బలోపేతం చేసుకునే అవకాశం ఉంటది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలోను, విద్య, వైద్యం రంగాల్లోనూ కూడా ఈ డేటా సెంటర్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఈ రోజు ప్రజలు సైతం ఈ రోజు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, కేంద్రం నుంచి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు యువత తరఫున తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని సాధించినటువంటి ఒక అనుభూతి కలుగుతా ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత అంతటి స్థాయిలో గూగుల్ సంబంధించినటువంటి క్లౌడ్ సంస్థని విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మేమందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి ఈ రాష్ట్రాన్ని నడిపించే దానికోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ తీసుకొచ్చి ఏ విధంగా ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మార్చారో అందరికి తెలుసు. తిరిగి అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని నారా లోకేష్ బాబు గారు ఈరోజు గూగుల్ క్లౌడ్ సంస్థని మన విశాఖపట్నానికి దాదాపు 1,33,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశాన్ని తీసుకోవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ని
అమెరికా తర్వాత కనిపించేటువంటి స్థాయిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోతున్నారు. ఇది దాదాపుగా నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర ద్వారా 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి వారు ఈరోజు అనేక సంస్థల్ని, విదేశీ పెట్టుబడుల్ని రాష్ట్రానికి వివిధ రంగాల్లో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రీసెంట్ గా చూసే ఉంటారు మీరు, అనంతపురం జిల్లాలో కూడా బేతేపల్లిలో 20,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి రెన్యూ ఎనర్జీని తీసుకురావడం, ఇలాగ సోలార్ యాప్లు ఈరోజు కర్నూలులో పెద్ద ఎత్తున మళ్ళీ ప్రధానమంత్రి గారి చేత రేపు ప్రారంభించి చేయడం, గూగుల్ సంస్థలు తీసుకురావడంతో పాటు అనేక రకమైనటువంటి విద్యా సంస్థలతో పాటు అనేక పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ గూగుల్ సంస్థలు తీసుకురావడం అనేది మేమందరూ కూడా జిల్లా వ్యాప్తం కాదు, రాష్ట్ర వ్యాప్తం కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్గా కాదు దేశానికే ఒక వన్నె తెచ్చేటువంటి ఒక సంస్థని మా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం అనేది వీరి యొక్క దార్శనికత, వీరి యొక్క సమ్మతని ఈరోజు మాకు తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి గమనిస్తే మనమందరూ కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కానీ చిన్న ఐటీ కంపెనీ తీసుకొచ్చి దాఖలాలు లేవు, కనీసం ఐటీ బిల్డింగ్ నిర్మించినటువంటి దాఖలాలు లేవు, కనీసం ఐటీ సంస్థ గురించి మాట్లాడేటువంటి అవకాశం లేదు. నిరుద్యోగులకి ఎన్నో రకాల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులతో పాటు వారందరూ కూడా ఎదురు చూసినటువంటి కనీసం డిఎస్సిని కూడా తీసుకురానటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు డిఎస్సిని తీసుకురావడమే కాదు 16,000 మంది పైచులకు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ సంస్థలు అనేక సంస్థలు తీసుకొస్తూ మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి యువతకు మంచి గొప్ప అవకాశం తీసుకున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ కావాలి. ఈరోజు జస్ట్ బార్న్ బేబీ లాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని సమర్థవంతమైన రాష్ట్రంగా ఈరోజు భారతదేశంలోనే మొదటి స్థానం నిలబడడానికి కృషి చేస్తున్నటువంటి మా మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వారికి అండగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.